కలకాలం తోడు నీడగా ఉంటామని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసి ఒక్కటైన భార్యాభర్తల బంధాన్ని తెంచుకుంది ఓ వివాహిత. కామారెడ్డి జిల్లాలో జరిగిన హత్య కేసులో మిస్టరీని కేవలం 48 గంటల్లో ఛేదించిన పోలీసులు నిందితురాలు మృతుడి భార్యనని తెలిసి షాక్ అయ్యారు. కేవలం భర్తపై కోపంతో సోదరుడితో కలిసి మర్డర్ చేయించిన విషయం బయటకు రావడంతో స్థానికులు సైతం అవాక్కయ్యారు. కట్టుకున్న వాణ్ణి భార్యే కడతీర్చిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలం షేకపూర్ గ్రామానికి చెందిన బోయినవారు మొగులజీ, బోయినవారు శోభాబాయి దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే 8 నెలల క్రితం మొగులజీ కూతురుకు వివాహం చేశారు. కూతురు పెళ్లితో మొగులజీ, శోభాబాయి దంపతులు అప్పుల పాలయ్యారు. వాటిని తీర్చేందుకు భార్యాభర్తలిద్దరూ వ్యవసాయ పనుల కోసం జగిత్యాల జిల్లా మెట్పల్లి దగ్గరలోని ఇబ్రహీంపట్నం గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడ తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న మొగులజీ రోజూ గొడవ పడేవాడు. అయితే గత ఏడాది ఆగస్టు 15న కూతురు శ్రీమంతం కోసం మొగులజీ, శోభాబాయి దంపతులు కోటగిరికొచ్చారు. ఆగస్టు 17న శ్రీమంతం అయ్యాక మొగులజీ తన భార్య శోభతో కలిసి కోటగిరి నుండి మీర్జాపూర్ గ్రామానికొచ్చారు. అదే రోజు రాత్రి బంధువుల ముందు మొగులజీ మద్యం తాగిన మైకంలో భార్య శోభను కొట్టి అవమానించాడు. దీంతో మనస్తాపానికి గురైన శోభాబాయి ఎలాగైనా తన భర్తను చంపాలని తన చిన్నమ్మ కొడుకు సంతోష్కి ఫోన్ చేసి తన బాధను చెప్పుకుంది. మొగులజీని చంపు లేదా నేను చస్తానంటూ చెప్పింది. సోదరి ఫోన్తో సంతోష్ తన సొంత తమ్ముడు సుభాష్తో కలిసి బావ మొగులజీకి వార్నింగ్ ఇచ్చారు. గొడవ పడొద్దని హెచ్చరించినప్పటికీ మార్పు రాకపోవడంతో శోభ, సంతోష్, సుభాష్ ముగ్గురూ కలిసి మొగులజీని చంపాలని నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి సంతోష్ బావ మొగులజీకి ఫోన్ చేసి తన బైక్ మీద నస్రుల్లాబాద్ నుండి బీచ్ కుంద తీసుకుని వస్తుండగా దారి మధ్యలో ద్వారకానగర్ వెంచర్లోకి రమ్మని ఫోన్ ద్వారా పిలిపించాడు. అక్కడికొచ్చిన బావ మొగులజీకి ఇద్దరు బావమర్దులు మద్యం తాగించారు. పూర్తిగా మద్యం తాగిన తర్వాత సిమెంటు దిమ్మతో మొగులజీ ముఖం మీద బలంగా కొట్టి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ మర్డర్ కేసును 2 రోజుల్లో ఛేదించారు. ఇక ఇదిలా ఉంటే తన కొడుకు, కోడలు, మనవడు కనిపించడం లేదని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి పురోగతి లభించలేదు. అయితే కొద్ది రోజులు ఆ వ్యక్తి కోడలు వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. తన భర్తను చంపినట్టుగా అంగీకరించింది. భర్తను చంపిన తర్వాత తన ప్రియుడి సాయం తీసుకున్నట్టుగా వెల్లడించింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కాంచీపురం జిల్లాలోని సోమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలోని అదానంచేరి, తిరుమకల్ నగర్ ప్రాంతంలో తంగవేల్ నివాసముంటున్నాడు. అతనికి భార్య విమలారాణి, కొడుకు హరీష్ రాఘవ్ ఉన్నారు. అతడు ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల కిందట తంగవేల్ సోదరుడు శక్తివేల్ అతడికి ఫోన్ చేశాడు. అయితే ఫోన్ లిఫ్ట్ చేసిన తంగవేల్ భార్య విమలారాణి తన కొడుకు ఆన్లైన్ క్లాసులు వింటున్నాడని చెప్పి ఫోన్ కట్ చేసింది. అయితే గత ఏడాది ఆగస్టు 1వ తేదీన శక్తివేల్ తన సోదరుడికి ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆగస్టు 2వ తేదీ ఉదయం 9:30 గంటల సమయంలో మరోసారి ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ అని వచ్చింది. దీంతో ఏదో జరిగిందని శక్తివేల్ అనుమానించాడు. ఈ క్రమంలోనే తంగవేల్ తండ్రి తన కొడుకు, కోడలు విమలారాణి, మనవడు హరీష్ రాఘవ్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇదిలా ఉండగా మరుసటి రోజు రాత్రి 7 గంటల సమయంలో కనిపించకుండా పోయిన తంగవేలు భార్య విమలారాణి పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. తన కొడుకుతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయింది. గత నెల 28వ తేదీన తన భర్తతో వాగ్వాదం జరిగిందని విమలారాణి పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలోనే మెడపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్టుగా చెప్పింది. ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్రూంలో రాత్రి 10 గంటల వరకు ఉంచానని, ఆ తర్వాత సేలం నుంచి వచ్చిన తన ప్రియుడు రాజాతో కలిసి మృతదేహాన్ని సమీపంలోని సరస్సులో పడేశారని చెప్పింది. అయితే పోలీసులు అక్కడ గాలింపు చేపట్టగా మృతదేహం లభించలేదు. దీంతో తిరిగి విమలారాణిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే చెంగల్పట్టు జిల్లా సమీపంలో తంగవేల్ మృతదేహం సగం కాలిపోయిన స్థితిలో దొరికినట్టుగా పోలీసులు గుర్తించారు. అనంతరం గతంలో నమోదు చేసిన మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. విమలారాణిని అరెస్ట్ చేసి కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విమలారాణి చెప్పిన రాజు అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు.